ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఎల్సిఫ్, స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా! ఆ 2 సిమిలర్ గానే వర్క్ అవుతాయి అని అనుకుంటాము. కానీ ఒక సినారియో మాత్రమే ఆ రెండిట్లోనూ సిమిలర్ గా వర్క్ అవుతుందనమాట. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. జస్ట్ ట్రాఫిక్ లైట్ ఫంక్షనాలిటీ రిలేటెడ్. ఈ ఎల్సిఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క పాసిబిలిటీకి ఒక సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ రాస్తాము. సేమ్ అదే ఎగ్జాంపుల్ నేను స్విచ్ కేస్‌ని యూజ్ చేసి కూడా రాయొచ్చు. స్విచ్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ కానీ, ఒక వేరియబుల్ గాని రాసుకుంటే దాని యొక్క రిజల్ట్‌ని ఇక్కడున్న కేస్‌లో ఒక్కొక్క దానికి చెక్ చేస్తుంది. దేనికి మ్యాచ్ అవుతుందో దాని రిలేటెడ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్విచ్‌లో ఏం జరుగుతుంది? ఓన్లీ ఈక్వాలిటీ చెకింగ్ అనమాట. అక్కడ లైట్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా! లేకపోతే వేరే అదర్ ఎక్స్‌ప్రెషన్ ఉన్నా దాన్ని చెక్ చేస్తుంది. ఏ కేస్‌కి మ్యాచ్ అవుతుంది అని. అంటే ఇక్కడ ఏమవుతుంది? నాకు స్విచ్ స్టేట్మెంట్‌లో ఓన్లీ ఈక్వాలిటీ ఆపరేటర్ మాత్రమే నేను కండిషన్ కింద యూజ్ చేస్తున్నట్టనమాట. కానీ నేను ఎల్సిఫ్‌ని యూజ్ చేసి వేరే అదర్ ఏ ఆపరేటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కండిషన్ చెక్ చేయడానికి. మల్టిపుల్ కండిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇఫ్ ఆఫ్ అని చెప్పి ఏ లెస్ దెన్ బి ఉందని చెప్పి మళ్ళీ ఏ లెస్ దెన్ సి ఇలా నేను ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా జస్ట్ స్కోర్ వేస్ట్ చేసి గ్రేడ్ ని డిస్ప్లే చేయడం. ఇక్కడ నేను ఒక కండిషన్ రాసుకున్నాను. దాంట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేసి సో ఇప్పుడు నేను ఇదే స్విచ్ లో రాయాలంటే ఏం చేయాలి? జనరల్ గా మనం స్విచ్ ఆఫ్ అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ కానీ సంథింగ్ ఏదో ఒకటి పాస్ చేస్తాను. ఇప్పుడు నేను స్కోర్ అనే దాన్ని పాస్ చేయాలి అని అనుకున్నా. పాస్ చేశాను. కేస్ ఆఫ్ అని చెప్పి స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే ఇది ప్రింట్ చేయాలని చెప్పి రాయకూడదు. మనకి ఈ కేసు వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు? నాకు స్విచ్ స్టేట్మెంట్ లో ఏం జరుగుతుంది? ఈ స్కోర్ అనే వేరియబుల్ వాల్యూ ఏ కేస్‌లోకి మ్యాచ్ అవుతుందో వస్తుంది. ఇక్కడ నాకు స్కోర్ గ్రేటర్ థాన్ 90 అనే కండిషన్ రాసాను కదా! ఇంటర్నల్‌గా అది ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. 85 గ్రేటర్ థాన్ 90 అని చెప్పి అక్కడ చెక్ చేసి దాని రిజల్ట్ నాకు ఏదో ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. అంటే ఇక్కడ మనకి స్కోర్ అనేది ఏ కేస్‌లోని ఆప్షన్‌కి అలా కండిషన్స్ రాస్తే మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. సో, మనం స్విచ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ గాని, ఒక వేరియబుల్ వాల్యూ కానీ డిఫరెంట్ ఆప్షన్స్‌లో దేనికి మ్యాచ్ అవుతే దాని రిలేటెడ్ కోడ్ అనేది వర్క్ అవ్వాలి అనంటే. అంటే జస్ట్ నాకు ఈక్వాలిటీ చెకింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది మనము ప్రిఫర్ చేస్తామనమాట. నేను తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ స్విచ్ స్టేట్మెంట్ రాయలేనా అంటే రాయొచ్చు ఒక ట్రిక్ ద్వారా. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న కేసెస్‌లో కండిషన్ రాసుకున్నాను కదా! అంటే ఆ కండిషన్ వాల్యూ ఎయిదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది కదా! స్విచ్ ఏం చేసింది? దీని యొక్క రిజల్ట్ ఏ కేస్‌కి ఈక్వల్ అవుతుందో దాని రిలేటెడ్ కోడ్ ఇస్తుంది. సో, నేను ఆ పైన ఎగ్జాంపుల్‌ని స్విచ్ స్టేట్మెంట్‌లో రాయాలి అనంటే ఏం చేయాలంటే ఇక్కడ స్కోర్ అనే వేరియబుల్ కాకుండా ట్రూ అని ఇవ్వాలి. ఈ కేసెస్ దగ్గర ఏదో ఒక కండిషన్ ట్రూ అవుతుంది కదా! అప్పుడు ట్రూ ఈక్వల్ టు ట్రూ. దాని రిలేటెడ్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, నేను అదే ఎగ్జాంపుల్ స్విచ్ కేస్‌తో రాసాను. స్విచ్ ఆఫ్ ట్రూ అని ఇచ్చాను. ఇది ట్రూ. ఏ కేస్ యొక్క కండిషన్ వాల్యూ ట్రూ అవుతుందో అప్పుడే కదా మనం స్విచ్‌లో రాసిన ట్రూ, ఈ ట్రూ 2 ఈక్వల్ టు ట్రూ. ఒకవేళ ట్రూ రాకపోతే అప్పుడు డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇఫ్ ఎల్స్‌లో ఏదో ఒక బ్లాకే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ స్విచ్ స్టేట్మెంట్‌లో బ్రేక్ అనేది తీసేస్తే ఆ కేస్ తర్వాత నెక్స్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రతి కేస్ యొక్క ఎండ్‌లో కంపల్సరీ బ్రేక్ అనేది యూజ్ చేయాలి.